హాయ్, గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? ఇంకా శిల్ప ఇదిగో నట్స్ తీసుకుంటున్నా. నానబెట్టినవే మర్చిపోతున్నాను రా, నువ్వు అన్నాక తింటున్నాను. ఇదిగో. ఇంకేంటి? గుడ్ మార్నింగ్ గంగాజీ. ఇది రోజు బొబ్బర్లోను రెడ్ రైస్ కుడుములు. ఇది జ్యోతి, అది నిన్న రొట్టె చెప్పావు కదా, ఇలాగే కుడుములు కోసుకున్నట్టే అమ్మా. ఈ కుడుములు మానేసి ఇనుప ముకుట్లోను ఇలా ఒత్తుకోవటమే ఇదే పిండి, కుడుముల పిండితో. అంతేనా? చెప్పు. అంతే. కుడుముల పిండితో వేసుకుని నూనె వేసి కొంచెం నూనె నెమ్మదిగా కాల్చు, సిమ్మర్లో కాల్చుకోవాలి. అంతే. అది కొంచెం టైం తీసుకుంటుంది. ఈరోజేమో బొబ్బర్లు చాలా వాటికి ఎర్రబియ్యంతో అన్నం తినలేక టిఫిన్లు ఇలా చేస్తాం. అవును అవును. ఠాగూరు అమ్మా, అమ్మా ఎంత బాగుంది సాంగ్ అందరికి. నాకు నిజంగా మా అబ్బాయి ఏమో అమ్మ అనిపించినట్టు అనిపించింది అయ్యా. థ్యాంక్స్. అలాగే నీ సపోర్ట్ ఎలా ఉండాలని అనుకుంటున్నాను. వీడియో చూస్తారో లేదో మీరు, ఎప్పుడొకప్పుడు అలా సపోర్ట్ ఉండాలి. లైవ్కి వచ్చి అలాగే చేసామమ్మా. తను బిజీగా ఉంటారేమో మరి. పెద్ద అబ్బాయి వచ్చి పిలిచినట్టు అనిపించింది. సరేనా? ఇంకా ఏంటి బటర్ఫ్లై వెళ్ళిపోతుంది. లక్ష్మి చెయ్యమ్మ, నువ్వు చేసాక నేను గంగా చేస్తాం. సరేనా? చెయ్యి, చక్కగా మాట్లాడతా, భయపడకూడదు. ఇంకా ఇంకా ఏంటని చెప్పాలనుకున్నా. ఇచ్చి అందాక స్ట్రైక్ అయ్యేటప్పటికి లక్ష్మక్క పూజలు అవి బాగా చేసుకున్నారు. ఇప్పుడు గుర్తొచ్చింది. పూజలన్నీ బాగా చేసుకున్నారు పిల్లలు, అల్లుడు, కూతురు అందరూ బాగున్నారు. మీలాగే ఉంది మీ అమ్మాయి, చిన్న అమ్మాయి, సన్నగా బొమ్మలా ఉంది. కాకపోతే మీరు అలాగే ఉండుంటారు చిన్నప్పుడు. బాగుంది. ఈ వీడియోస్ అన్నీ నేను తప్పకుండా చూస్తూ ఉంటాను. అన్నీ చూపిస్తారు. బెంగళూరు టూర్కి వెళ్ళినప్పుడు అది చాలా బాగుంటుంది. బాగున్నాయి మా కుటుంబాలు. అశ్విని అయిపోయినాయి అమ్మా. నువ్వు చేస్తున్నాను అన్నావు కదా, పుస్తకం చదువుతుంటున్నాను. అయిపోయిందా? నేను ఎక్కడ వీడియో చూసాను, బాగుంది. చిన్నపిల్ల నీళ్ళ చెప్తుంది, అన్నీ చదువుకుంటుంది. వయసుకి సంబంధం లేదు, మాటలు అయ్యి ఎంత బాగా మాట్లాడుతుంది, ముద్దుగా మాట్లాడుతుంది. ఇంకా అందరూ ఇంకా ఎవరో లైవ్ రావట్లేదు కదా. లక్ష్మి తర్వాత గంగా నేను చేసేస్తాం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇంకేంటి గంగాజీ, మీరేం తిన్నారు? గ్రైండర్. నేను అలా బాధపడ్డాను నిజంగా. అసలు ఒక సంవత్సరం